న్యూస్. సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు మధు హత్యపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మధును కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు బెదిరించారు. ఈ హత్య పోలీసు అధికారులకు తెలిసే జరిగింది. అందుకే మధును ముందే హెచ్చరించారు. పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్తే జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. కానీ ఏదో పంచాయతీ ఉందని పిలిచి మధును హత్య చేశారు. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వము అని అంటే సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికి కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులు కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ చిన్న చిన్న అధికారులను వాళ్ళ పేరు చెప్పడం సరికాదు. నేను తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళపైన చర్య తీసుకుంటాం. కానీ మధును పిలిచి స్వయంగా ఆ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి మాట్లాడిండట. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు, ఇట్లా నన్ను ఎస్ఐ గారు పిలిచి నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి భయపెట్టిస్తున్నాడు నన్ను ఇట్లా అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన ఎగిరిపోతావు అని తెలిసినప్పుడు ఆయనదే కదా బాధ్యత, ఎస్ఐదే కదా బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా మరి అనే మాట కూడా చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, కలిసి ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి, అవకాశం ఇవ్వకండి ఆ దుర్మార్గులకని కూడా ముందే హెచ్చరించడం. అయినప్పటికీ కూడా దురదృష్టం మధును ఏదో పంచాయతీ ఉంది మాట్లాడాలి రమ్మని చెప్పి నమ్మించి తీసుకుపోయి కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్యకు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తప్పకుండా పోలీసు అధికారులు కూడా బాధ్యులు అవుతారు.